శ్రీ శ్రీ చైతన్య చరితామృతం ఆదిలీల 6వ పరిచ్ఛేదములో అద్వైతాచార్యుడు తత్వాన్ని చెప్తున్నారు. ఇక్కడ अन्नेरु का कथा ब्रजे नंद महाराज तारो सम गुरु कृष्णेर आर के हो नाई. దాస్యం యొక్క మహత్యాన్ని చెబుతూ చక్కటి విశుద్ధమైన దాస్యము నందమహారాజు గారు చూపించారు కృష్ణుడి మీద. ఆయన తండ్రి అయ్యుండి ప్రప్రథమ గురువు అయ్యారు నందమహారాజు గారు. శిక్షణ ఇవ్వకపోతే, తల్లిదండ్రులు కనుక శిక్షణ ఇవ్వకపోతే ఎవరు నేర్చుకోగలుగుతారు? కాబట్టి శుద్ధ వాత్సల్య రసముతోటి భగవంతుడిని వాళ్ళు సేవించారు. శుద్ధ వాత్సల్యో ఈశ్వరు జ్ఞాన నాహితార్ తాహాకే ప్రేమే కొరాయి దాస్య అనుకార్ तेहो रति मति मागे कृष्णेरु चरणे ताहार श्री मुखवाणी ताहा ते प्रमाणे. এভাবে কৃষ্ণের প্রতি পরিপূর্ণ দাস্য সদাই চান, এই দাস্যতা প্রকাশ করেছেন মহাপ্রভুর লীলায় অদ্বৈত আচার্য. তিনি তদানীন্তন কালে শ্রেষ্ঠ বৈষ্ণব, বয়স্ক মহাপ্রভু ছোট বালক, কিন্তু অদ্বৈতাচার্যের আরাধ্য দেবতা ভগবান শ্রীকৃষ্ণ সাক্ষাৎ মহাপ্রভু রূপে এসেছেন। তাকে সেবা করার জন্য, নমস্কার করবার জন্য চেষ্টা করেন অদ্বৈতাচার্য, কিন্তু মহাপ্রভু তিনি ধর্ম আচরণ করে প্রচার করার জন্য অবতীর্ণ হয়েছেন বলে তিনি বৈশে শ্রেষ্ঠ বলে তাকে নমস্কার করতে, সেবা করতে চান। দুজনে লেগে যায়। এই দাসটা মহাপ্রভু প্রকাশ করেছেন। জীবের স্বরূপ হয় কৃষ্ণের নিত্য দাস, সেই নিত্য দাসটা দাসত্ব প্রকাশ করতে হবে। কি করে প্রকাশ হবে? ভগবানের সেবা করার দ্বারা প্রবৃত্তিটা জাগবে, দাস প্রবৃত্তি জাগাতে হবে। প্রবৃত্তি সব লুপ্ত হয়ে গেছে এখন। অহংগ্রহ পাশক, ভোক্তারম, আমি ভোক্তা ইত্যাদি এই ফালতু অহংকার আমাদের আবৃত করার জন্য আমরা ভগবানের সেবা করার রুচি আসছে না। কিন্তু ভগবানের সেবার মধ্যে দাসটাই উৎকৃষ্ট। তার প্রমাণ শ্রীকৃষ্ণ নিজে পিতা হয়ে কৃষ্ণের সেবা করে আবার ভগবান কাছে প্রার্থনা করছেন কি, ভগবান প্রতি আমার রতিমতি হোক। পরিপূর্ণ রতিতে ভগবান আকৃষ্ট হয়ে তিনি নিজে ছেলে হয়ে আবির্ভূত হয়েছেন। এত সেবা করলেও তিনি চাচ্ছেন ভগবানের কাছে। শ্রীমুখবাণী কিরকম মানসো বৃত্তয়ো ন স্যুঃ কৃষ্ণ পাদাম্বুজাশ্রয়া वचोभिधायिनीर नाम्नां कायस्तत् प्रहणनादिषु कर्मभिर्भ्राम्यमाणानां यत्र क्वापि स्वरेच्छया मंगलाचरितैर्दानैः रतिर्नः कृष्ण ईश्वरे। যে কোনো ভাবে জন্ম হোক, যে কোনো কর্ম করুক না কেন, আমার রতিমতি যেন প্রতি জন্মেই সেই শ্রীহরির প্রতি প্রকৃষ্ট রূপে হবুক বলে কীর্তন করেছেন, তাই না? নন্দ কহিলেন, হে উদ্ধব, আমাদের সমস্ত মানস বৃত্তি শ্রীকৃষ্ণ পদাম্বুজিকে আশ্রয় করুক, আমাদিগের বাক্য সকল তাহার নাম কীর্তন করুক এবং আমাদিগের দেহ তাহার অভিবাদনে প্রযুক্ত হোক। কর্মফলানুসারে ঈশ্বরের ইচ্ছায় আমাদের যে কোনো অবস্থা হোক না কেন, দানাদি শোভানুষ্ঠানের দ্বারা পরমপুরুষ কৃষ্ণে আমাদিগের রতি পরিবর্ধিত হোক। এইভাবে নন্দ মহারাজ উদ্ধব কাছে ভগবানের প্রার্থনা করে, উদ্ধবকে প্রার্থনা করেনি। శుద్ధ దాస్య రసాన్ని లోకములో ఆచరింపజేయడం కోసం అద్వైతాచార్యుడు మహాప్రభు యొక్క అవతారములో ఆయన ముందుగా అవతరించి లోకములో ఆచరించి చూపించారు. నందమహారాజు గారు
తన పరిపూర్ణమైనటువంటి దాస్య వాత్సల్య రసము ద్వారా భగవంతుడిని సేవిస్తున్నప్పటికీ ఆయన ఏం కోరుకున్నారట? ప్రజవాసుని కృష్ణుడు తప్ప ఇంక ఇతర ధ్యానం ఏమీ లేదు. వాడు తింటున్నా పడుకున్నా పాలు పితుకున్నా ఏం సర్వకాల సర్వావస్థల యందు కృష్ణ స్మరణ ఇంకేమీ లేదు. అయినప్పటికీ భగవంతుడు కృష్ణుడు బృందావనాన్ని బ్రజమండలాన్ని బ్రజమును పరిత్యజించి లేదా వదిలిపెట్టి ద్వారక వెళ్ళిపోయిన తర్వాత ఉద్ధవుడిని బంధించిన తర్వాత ఉద్ధవుడితో నందమాత అంటున్నారు, బాగానే ఉంది నువ్వు ఎంత ఏడు అవేమంటున్నావు, కానీ ఎవరు కృష్ణుడు నా అబ్బాయా? కృష్ణుడు లాంటి అబ్బాయి ఎవరికి పుట్టరు అని చెప్పి ఏడుస్తున్నాడు. కృష్ణుడు మీ అబ్బాయి కాదయ్యా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయన సాక్షాత్ భగవంతుడు. కాబట్టి భగవంతుడి గురించి ఏడుస్తారా అంటే ఏడవాలి కదా మరి. అందుకని ఉద్ధవుడు చెప్పలేకపోతున్నాడు. శాస్త్రాన్ని అనుసరించి ఇంకా గట్టిగా ఏడవమని చెప్పాలి. కానీ తను వచ్చిన దుఃఖాన్ని తగ్గించడం కోసం మరి ఈ మాట చెప్తే ఎక్కువైపోతుంది కదా. కాబట్టి బృహస్పతి శిష్యుడు ఆయన బుద్ధిలో గొప్పవాడు. అయినప్పుడు ఇక్కడికి వచ్చినప్పటికీ అక్కడ బుద్ధి పనిచేయలే. నందవారు ఏమన్నారట? ఆ భగవంతుడి యందు నాకు సర్వకాల సర్వావస్థల యందు రతి కలుగుగాక. ఎప్పుడు ఆయన స్మరిస్తూ ఉండాలి. ప్రతి జన్మలో కూడా నా యొక్క కర్మను అనుసరించి నా యొక్క దానాన్ని అనుసరించి నాకు ఏదైనా పుణ్యం వచ్చినా పాపం వచ్చినా ఎటువంటి జన్మ ఎత్తినా కూడా ప్రతి జన్మలోనూ నేను ఆయనని స్మరిస్తూ ఉండాలి. ఆ పరమపురుషుడు యొక్క కృష్ణుడు యందు మాకు రతి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉండాలి. ఆయనందు ఎటువంటి వాత్సల్యం ఉందో లేదా ప్రేమ ఉందో దాస్యం ఉందో అది మాకు ఇంకా పెరుగుతూ ఉండాలని చెప్పి ప్రార్థించారు. కాబట్టి దాస్యములో అంత గొప్ప ఏముంది? అదే ఉంది. శ్రీరామాది వ్రజే జోతో సఖారో నిచోయ్ ఐశ్వర్య জ্ঞানহীন কেবল সক্ষময় কৃষ্ণ সঙ্গে যুদ্ধ করে স্কন্ধে আরোহণে তার দাস্য ভাবে করে চরণ সেবন। এই দাস্যটা আরো গাঢ় হয়ে যায় সক্ষরসের মধ্যে। শান্ত দাস্য সক্ষ বাৎসল্য, তারপরে মধুর। মধুরসের মধ্যে দাস্য রসটা পরিপূর্ণভাবে থাকে। সক্ষরসেও কম না। ভগবান তিনি জগৎকর্তা ঐশ্বর্যশালী ভগবান হলেও শাখারা তার কাছে হাত জোর করে থাকে না। কষ্ট করে ওদের নিয়ে এসে যদি ওরা কাজে না লাগে তাহলে কি লাভ? ভয় ভয় দূরে থাকলে ওর সঙ্গে খেলাধুলা করার জন্য তো কৃষ্ণ অবতীর্ণ হয়েছেন, শ্রীরামাদি সখাগণকে আবির্ভূত করালেন। কিন্তু ওরা যদি আশ্চর্য ভাবে দূরে থেকে হ্যাঁ তোমার 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 কাছে আসবো না এইরকম ওরকম বললে তুমি যুদ্ধ করবো না, চলবে না। সেই রসটা সেই জন্য শাখাদের মধ্যে কিরকম দাস্য, মানে দাস্যটা একবারে বিশ্রম্ভ দাস্য। তার ভগবান সঙ্গে যুদ্ধ করে, রাতালাতি মারামারি হয়, কামড়াকামড়ি হয়, চুল ধরে যুদ্ধ করে, আবার পরিশান্ত হলে কৃষ্ণকে কোলে করে বসিয়ে সেবা করে। দুটোই আছে। এটা কি করতে পারবে? এটাই দাস্য পরিপূর্ণ। যদি কৃষ্ণ সঙ্গে যুদ্ধ করে স্কন্ধে আরোহণ তার দাস্য ভাবে করে చరణ సేవ। అప్పుడు దాస్యములో అంత గొప్పతనం కృష్ణుడు ఆదర్శం కోరుకుంటాడట। కష్టపడి కృష్ణుడు వచ్చాడు అక్కడి నుంచి గోలోకం నుంచి కిందకు దిగాడు, అందరినీ కూడా పిలిచాడు సఖలుగా। వాళ్ళందరూ కూడా బాబు నువ్వు భగవంతుడివి అని ముట్టుకోకూడదు, మేము నమస్కరిస్తూ ఉండాలి, నీ కాళ్ళు మేము సేవిస్తూ ఉండాలి అంటే సరిపోతుందా? భగవంతుడి యొక్క ఆనందం ఇవ్వడం కోసం ఎంతమందిని కూర్చోబెట్టాడు। కాబట్టి వాళ్ళందరూ కూడా భగవంతుడు యుద్ధం చేసేవారట। నువ్వు భగవంతుడి నువ్వు నేను సమానం అనుకున్నారు। ఒకరినొకరు కౌగిలించుకునేవారు, కొట్టుకునేవారు, గుద్దుకునేవారు, ఒకళ్ళిగిలో వాళ్ళకి ఇచ్చేవారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఉండేవారు। మళ్ళీ ఆటల్లో అలసిపోతే కృష్ణుడు తీసుకొచ్చి వాళ్ళ ఒళ్ళు ఉడకబెట్టుకుని కాడు పిలుతూ ఇస్తూ ఉండేవారు। కాబట్టి ఇటువంటి దాస్యరసం భగవంతుడు కోరుకుంటాడు। అటువంటి దాస్యాన్ని జీవులు కూడా కోరుకుంటూ ఉంటారు।
పాద సంవాహనం చక్రు కేచిత్తస్య మహాత్మనః అపరే హతపాప్మానో వ్యజనై సమవీజయన్. వాళ్ళందరూ కూడా నిష్పాపులు, ఎటువంటి పాపం లేదు వాళ్ళకి. కాబట్టి వాడు ఏం చేసేవారుట? పాత సంవహనం చేసేవారు. కొంతమంది భగవంతుడి యొక్క ఆ పరిశ్రాంతముని తొలగించడం కోసం చిగురుటాకులు తెచ్చి వీస్తూ ఉండేవారుట. కృష్ణేరు ప్రేయసీ వ్రజే যত গোপীগণ যার পদ ধূলি করে উদ্ধব প্রার্থন. सख दुई प्रकार, ऐश्वर्य ज्ञान युक्त हो केवल अथवा अमिश्र सख. सख आबार दुई रकम, गौरव सख, विश्रम्भ सख. गौरव सख्य बला है ऐश्वर्य ज्ञान युक्त सम्मान, एकजन प्रति सम्मान की करे कखनो होबे तार गुण, तार पांडित्य, तार प्रतिभा देखे नमस्कार. শাখাদার মধ্যে পাণ্ডিত্য এগুলো থাকে না। স্কন্ধে হাত দিয়ে আরে চলো পা টাকাটাকি হয়, কোনো অপরাধ বোধ করে না। এইরকম এটা হলো হ্যাঁ ঠিক না নেই জడ్జి মশাই। হ্যাঁ জడ్జి থেকে অটোকেট যদি ওকিল মশাই যদি বড় হলেও বয়স্ক হলেও ওখানে গিয়ে মহিলাকে বলতে হয়, কিন্তু যখন ছেলে আসে ক্লাবে চলে যায় তখন সবাই একসঙ্গে ঠাট্টা বসা করে চা খাবে, সব কিছু করবে, সেই রসটা আলাদা। এইরকম কৃষ্ণ শাখার মধ্যে দুই রকম শাখা আছে। একরকম শাখাগণ তারা ভগবানকে ঐশ্বর্য জ্ঞানের দ্বারা সেবা করে শাখা, আর আরেকটা সক্ষ রস আছে কেবল অথবা অমিশ্র অথবা বিশ্রম্ভ সক্ষ। শ্রীরামাদি ব্রজশাখাদিকের কেবল সক্ষ তাহারা কৃষ্ণের ঐশ্বর্য জানেন না। জানে না ওরা, জানলেও পাশে রেখে দেয়, ওরা দাঁড়াতে কালকে বলো দাঁড়াতে পারবে না। কাকারা জিজ্ঞাসা করেছে, বাবা তুমি তো হ্যাঁ বরুণদেবীকে বৈকুণ্ঠ দেখাইছ, আমাদের দেখাও। তোমরা দেখবি, দেখালো, দরকার নেই দরকার নেই, বাদ দাও বাদ দাও। భగవానికి ఐశ్వర్యం కొకరు తారా మానే. కాబట్టి భగవంతుడి యొక్క సఖ్యరసములో సకులు రెండు రకాలుగా ఉంటారు. ఒకటి గౌరవ సఖ్యము, భగవంతుడిని భగవంతుడి ఐశ్వర్యాన్ని తెలుసుకున్న వాళ్ళు దూరముగా ఉండి చేస్తూ ఉంటారు. చెప్పినప్పుడు అయ్యా చెప్తాం అని చెప్పినప్పుడు చేస్తూ ఉంటారు, దగ్గరికి వెళ్ళలేరు వాళ్ళు. ఇంకొకటి కేవల సఖ్యము లేదా విశ్రంభ సఖ్యము, అమిశ్ర సఖ్యము. అక్కడ ఎరమరికలు ఉండవు. ఎలాగట గురుగారు అంటున్నారు, ఒక పెద్ద జడ్జి ఉన్నారు అనుకోండి, ఆ జడ్జి గారు బెంచ్ లో కూర్చున్నంత వరకు కూడా ఆ జడ్జి కన్నా వకీలు వయస్సులో పెద్దవాడైనా సీనియర్ అయినా కూడా మైలాటలు చెప్పాలి. అదే కనుక ఛాంబర్లోకి వచ్చేస్తే టీలు తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు, రకరకాల పొడిపోతూ వేసుకుని నవ్వుతూ ఉంటారు. ఇక్కడ వ్రజమండలములో సఖులు కూడా ఆ విధంగానే ఉంటారట. భగవంతుడి యొక్క ఐశ్వర్యం వాళ్ళు ఎప్పుడు కూడా ఆదరించరు. వాళ్ళ సఖులందరూ కూడా కోలేరు బృందావనంలో, కృష్ణ కృష్ణ నువ్వు ఎన్నో రకాల మహత్యాలు చూపించావు, మాకు కూడా మీ యొక్క వైకుంఠం గారు చూపించు. చూస్తారా అన్నాడు. చూస్తామన్నారు, తీసుకెళ్ళి చూపించాడు. వద్దు బాబాయ్ వద్దు, పక్కన పెట్టే బాబు. దేని ద్వారా అయితే నీకు మాకు దూరం పెరిగిపోతుందో అది మూటగడ్డ పక్కన పడే, మాకు వద్దన్న. కాబట్టి ఈ బృందావనంలో ఉండేటువంటి ఆ సఖ్యరసము అంత గొప్పగా ఉంటుంది. దీనికి కేవల సఖ్యము, అందులో వాళ్ళకి ఐశ్వర్యం తెలియదు. వాళ్ళకి నేను చెప్పుకున్నాం కదా, యశోదాదేవి యొక్క వాత్సల్యం ముందు ఆ భగవంతుడి ఐశ్వర్యం కొట్టుకుపోయింది, ఉండదు. ఇక్కడ కూడా అంతే. ఇంకా కృష్ణుడు ప్రేయసిలే ఉన్నారు, వాళ్ళ మాట ఇంకా ఎక్కువ. కృష్ణేరు ప్రేయసీ వ్రజే যত গোপীগণ যার పద ధూళి కొరే ఉద్ధవ ప్రార్థన్. ఇంకా ఆ వ్రజములో ఉండేటువంటి
సఖిలు ఉన్నారే వ్రజ గోపికలు, వాళ్ళ యొక్క ఆ మాధుర్యమైనటువంటి భగవద్ ఆరాధన, భగవత్ సేవ అనేటువంటిది చాలా ఉత్తమమైనది అనమాట. ఉద్ధవుడు ఆయన పెద్ద గొప్ప జ్ఞాని, మేధావి, బుద్ధిమంతుడు. వీళ్ళ యొక్క ఆ దాస్యాన్ని చూచి గోపికల యొక్క పాదరేణువు కోరుకున్నాడు. జాసవారవోపరే కృష్ణేరు ప్రియ నాహియాన్ তাহারা আপনাকে করে দাসী অভিমান। সমস্ত দুনিয়া মধ্যে কৃষ্ণের প্রিয় আর কেউ নাই, একমাত্র ব্রজগোপীগণ, তার উপরে আর কেউ নেই। তারা সবসময় ভগবানের দাসটা প্রার্থনা করেন। তারা ভগবান কখনো এক আসনে বসে সমস্ত কিছু করার জন্য চেষ্টা করে? তারা সবাই দাসী, আমরা কৃষ্ণের দাসী। কৃষ্ণের সেবার জন্য তারা গ্রহকর্মগুলো না ছেড়ে তারা সেবা করেছে। কেউ ছেড়েছে, কেউ ছাড়ে। ব্রজজনার্তিহন বীরয়োষিতাম নিজ জনাস্ময় ধ্বংস নস্মিত ভজ সখে ভবৎ কিং করিস্মনো জলরুহাননং চারু দর্শয় আপিবত মধুপুর্যাম আর্যপুত্রোऽধুনাস্তে স্মরতি স পিতৃগৃহান সৌম্য বন্ধুশ্চ গোপান ক্বচিদপি সকথানঃ কিঙ্কరీణাం গৃহীতে ভুজমগুরু সুগন্ধম मूर्ध्यधास्यात् कदानु। हे ब्रज दुख नाशक, हे जोषित गणेर मध्य परम नायक, हे निजजन संदेह माने गर्व दूरकारी मंदहास्यमय, हे सखे आम्रा तोमार किंकरी, तोमार मुखपद्म আমাদিকে দর্শন করাও। আমরা কিছু চাচ্ছি না, আমরা সকলেই তোমার দাসী। একবার তোমার সেই মুখপত্র একবার দেখাও। কোথায় পালিয়ে গেছিলে? দেখাও একবার। নিজজনের সন্দেহ অথবা গর্ব দূর কারণ করে ভগবান যাকে আপন মনে করেন তাদের গর্বটা বিন্দু মাত্র রাখবে না, তৎক্ষণাৎ সবসময় তাদের শুদ্ধ রাখতে হয়। যারা বড় লোক তারা কি করবে? ভালো বলে জিনিসগুলো নিয়ে আসে, নিয়ে এসে তাদের সবসময় প্রতি মুছি মুছি রাখে, তার দেখতে ভালো। সেরকম ভগবানকেও তার যে আপন লোক কখনো তাদের মধ্যে ভুল থাকতে পারবে, নির্ভুল করে রাখে। সেই জন্য তার গর্বটা কখনো সহ্য করে না। সেই জন্য আমাদের একটুখানি অহংকার হয়েছে মনে করছো, কিন্তু আমাদের অহংকার হয় নাই, একটুখানি জেগেছিল, কাজেই পালিয়ে গেছিলে তুমি। এরকম করলে হয়? এই গর্বটাও আমাদের হয়ে গেছে। এখন আবির্ভূত হয়ে তোমার যে মন্দহাস মুখটা আমাদের দর্শন করাও। হে সখে আমরা তোমার কিঙ্করি, তোমার মুখপদ্ম আমাদেরকে দর্শন করাও। সম্প্রতি খেদের বিষয় এই যে আমাদের আর্যপুত্র মধুরা নগরে অবস্থিত করিতেছেন। তার আবাস ধীরে ধীরে বলছে। এখন দুঃখের বিষয় কি? আমাদের আর্যপুত্র নন্দ মহারাজের ছেলে এখন বৃন্দাবন ছেড়ে গিয়ে মধুরায় তিনি বাড়ি বেঁধেছে, ঘর বেঁধেছে, নগরে অবস্থিত করছেন। হে উদ্ধবকে বলছে, পিতা নন্দের গ্রহ গবাবান্ধবগণকে তিনি কি স্মরণ করেন? আমাদেরকে তো দূর রাখো। পিতা নন্দ মহারাজকে, যশোদা দেবীকে, আরা যারা যারা গুরুবর্গ আছেন, আরা ভগবানকে যারা প্রীতি করে, কখনো তাদের বাড়ি তাদেরকে কখনো স্মরণ করে? হ্যাঁ, কখনো কি তিনি এই কিঙ্করী দিকের কথা বলেন? আমরা দাসী, অশুল্ক দাসী না বললো না? কখনো আমরা কিছু চাই নাই, তার পরিবর্তে কিছু চাই না। আমরা তাকে কিছু জিজ্ঞাসা করেছি, কিছু চেয়েছি? শাখারা জিজ্ঞাসা করেছে, আমাদের মাখন এনে নিয়ে আসো, খেলা লাগছে,
আমরা কিছু জিজ্ঞাসা করি, কিছু চাই নাই, শুধু আমরা সেবা করতে চাই না। যেন আমরা কিঙ্করীগণ, আমরা দাসী, কখনো আমাদের স্মরণ করে আহা তিনি কি আর অগরুবৎ পদ্মযুক্ত গন্ধযুক্ত হস্ত আমাদের মস্তকে ধারণ করবেন? কখনো আবার তিনি ফিরে এসে তার যে অগরূপ গন্ধযুক্ত হস্তগুলি আমাদের মস্তকে প্রদান করবেন? কখনো? বলে তারা খেদের সহিত উদ্ধব কাছে জিজ্ঞাসা করছে। কারা? তারা কি চেয়েছিল? একমাত্র দাসটা চেয়েছে। এই জন্য প্রত্যেক জীবের মধ্যে ভগবানের প্রতি যে দাস ভাবটা অন্তর্নিহিত হয়ে আছে, সেইটা ক্রমে 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 তার గాఢత ప్రాప్త হয়ে మధురస మధ్య ఢిగే గేసి. కాబట్టి ఇక్కడ సకులే కాకుండా వ్రజగోపికలు కూడా భగవద్ దాస్యాన్ని కోరుకున్నారు. ఉద్ధవుడు బృందావనం వచ్చినప్పుడు వాడు అడిగారట, నందమహారాజు గారిని కానీ వాళ్ళ యొక్క ఇల్లుని కానీ సుధోకని ఎప్పుడైనా స్మరిస్తూ ఉంటాడా? జ్ఞాపకం ఉంటుంది ఎప్పుడైనా వాళ్ళకి? ఎప్పుడైనా చెప్తూ ఉంటాడా? ఇంకా కింకరులు మేము దాసీలం. ఆ కృష్ణుడు ఆయన ఎవరైతే తనవాడు అనుకుంటారో వాళ్ళ యొక్క అహంకారాన్ని గర్వాన్ని కొంచెం కూడా ఉంచట, వెంటనే అప్పటికప్పుడు దాన్ని శుభ్రం చేసేసి ఉంచుకుంటూ ఉంటాడు. ఏ విధంగా అయితే ఇంట్లో వాళ్ళు వాళ్ళ వస్తువులు చక్కగా రోజు తుడిచిపెట్టుకుంటూ ఉంటారు, శుభ్రంగా కనపడాలి, వాళ్ళ కళ్ళ కనపడితే వాళ్ళకి ఆనందంగా. ఆ విధంగానే భగవంతుడు కూడా ఎవరైతే భగవంతుడు తనవాడు అనుకుంటారో వాళ్ళలో ఎటువంటి దోషం ఉండకూడదు చూస్తున్నాడు అనమాట. ఆ విధంగా ఉంటూ అందరి గర్వాన్ని కూడా పోగొట్టి చక్కగా ఉంచుకుంటూ ఉంటాడు. అటు భగవంతుడు తన యొక్క ముఖపద్మాన్ని మళ్ళీ మాకు చూపిస్తాడా? ఎప్పుడైనా నందమహారాజు ఎప్పుడైనా అనుకుంటూ ఉంటాడా? ఇంకా మేము ఆయన యొక్క దాస్యాన్ని కోరుకుంటూ ఉంటాం. సకులైతే ఆకలి బాబు వెనపసపట్టాలని అంటూ ఉంటారు వాళ్ళు. కృష్ణ ఆకలి, వాళ్ళందరూ కూర్చుంటారు కృష్ణుడు. మేము ఎప్పుడు అలా అడగలేదే. ఏమో దేన్ని ఆశించకుండా ఆయన సేవ చేశాం. సేవ కావాలంటే మాకేం అక్కర్లేదు. ఆ కృష్ణుడు మళ్ళీ ఒక్కసారి మా దగ్గరికి వచ్చి చక్కటి అదరు గంధము లాంటి ఆయన యొక్క చేతులని మా తల మీద పెట్టి మళ్ళీ మమ్మల్ని ఆదుకుంటాడా? ఎప్పుడైనా వాళ్ళని అనుగ్రహిస్తాడా అని చెప్పి వాళ్ళందరూ కూడా విలపిస్తూ ఉద్ధవుడిని కోరారు. కాబట్టి ప్రతి జీవులో కూడా భగవద్దాస్యమైనటువంటి రసము భావము ఇమిడి ఉందన్నమాట. కాకపోతే ఆ దాస్యం యొక్క స్థాయిని బట్టి రసము పెరుగుతూ ఉంటాయి. అలా పెరుగుతూ పెరుగుతూ మధుర రసములో పరిపూర్ణ శుద్ధ దాస్యము అక్కడ 100కి 100 పాళ్ళు ఉంటుందన్నమాట. కాబట్టి దాస్యమే అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది, భగవంతుణ్ణి పొందింపచేసేటువంటిది. তাসবার কথার হো শ্রীমতী রাধিকা, సభా హోయితే సకలాంసే పరమ అధిక. అందరి మాట పక్కన పెట్టండి. ఒక రాధాదేవి ఉందే, ఆవిడ గోపికలలో శిరోమణి. ఆ శ్రీమతి రాధిక అన్ని అంశములలో కూడా గొప్పదన్నమాట. అంటే ఈ దాస్యములో వచ్చేటప్పటికీ ఆవిడ పరిపూర్ణం, ఇంకా అంతకన్నా ఇంకా ఎక్కువ ఎవరు లేరు. అన్ని గుణాలలో కూడా ఆవిడ గొప్పదన్నమాట. సాహ তেহো যার দাসী হইয়া সেবেন চরণ, যার ప్రేమ గుణి కృష్ణ బద్ధ అనుక్షణ. ఆవిడ కూడా ఇటువంటి గర్వము లేకుండా అన్ని రకమైనటువంటి ఆ గుణముల సంపదలతో నిరంతరము భగవంతుడిని సేవిస్తూ ఉంటుంది. ఆవిడ గుణములకి భగవంతుడు ఆవిడ దగ్గర బద్ధీభూతులైపోతూ ఉంటాడు. అంతటి గొప్ప దాస్యము అనురాగము ఆవిడ దగ్గర ఉన్నాయన్నమాట. అనుక్షణం హానాధరమణ ప్రేష్ట క్వాసి క్వాసి మహాభుజ దాస్యాస్తే కృపణాయామి సఖే దర్శయ సన్నిధిం. హా నాథ్, హా రమণ, হা প্রিয়তম, হা মহাবাহু, আমি তোমার অতি দীনা দাসী, আমাকে নিকটস্থ করো.
నేను దీనురాలను, నీ యొక్క దాసిని. ఏ కృపణుడైనటువంటి అంటే కృపణుడంటే ఏంటి? లోభం కాదు ఇక్కడ, పిసినారి. ఎంత పిసినారైనా కూడా వాళ్ళకి సేవకు ఏదో పెడుతూ ఉంటాడు. అటు కూడా ఉన్నాడు, కొంచెం కొంచెం ఇస్తూ ఉంటాడు కదా. నువ్వు పిసినాలు గొప్పవాడేవేటి, పిసినాక నువ్వు దయామయుడివి. కాబట్టి నువ్వు నా దగ్గరికి రా, నన్ను నీ దగ్గరికి తీసుకో అని చెప్పి, హా నాథ, ఆ రమణ, శ్రేష్ఠ, క్వాసి క్వాసి మహాభుజ, దాస్యాస్తే కృపణయామే సఖే దర్శయ సన్నిధం. కృపణ అంటే 2 రకాల అర్థాలు. ఒకటి పిసినాడి, రెండవది కాపట్యం ఎరగనివాడు. కాపట్యం ఎరగనివాడు, కపటం లేనివాడు అన్నమాట. నీలో ఎటువంటి కపటం ఉండదు కదా. కాబట్టి నేను దీనురాలని. దైన్యాన్ని కూడా కపటం ఉంటుంది, కృపణ. దైన్యాన్ని కూడా కపటం ఉంటుంది, కపటం కాదు, కృపణ ఉంటూ ఉంటారు. కాబట్టి నేను దీనురాలని, నాకు దర్శనం ఇచ్చి నా సేవను స్వీకరించని చెప్పి అక్కడ రాధాదేవి ప్రార్థిస్తుంది అన్నమాట. ద్వారకాతే రుక్మిణ్యాది జ్యోతికో మహిషి తాహారావో అపనాకే మానే కృష్ణదాసి. એ વૃંદાવને વ્રજવાસી સાડા દ્વારકા મધ્ય મહિષી ગણ સભાઈ কৃষ্ণদাসের জন্য কৃষ্ণকে বিবাহ করেছে। সূর্যগ্রহণ যখন হলো তখন সবাই একত্র হয়েছে। হ্যাঁ, এখান থেকে সুভদ্রা দেবীও গিয়েছে, কৃষ্ণ বলরাম তারাও গিয়েছে সূর্যকুণ্ডে সবাই। তখন এই পট্টমহিষীগণকে সব আদর করে দেখে জিজ্ঞাসা করেছে, ও বৌদিগণ তো ভালো আছে তো, কি করে তোমাকে কৃষ্ণ বিয়ে করলে? তখন ওই ভাগবতের মধ্যে আছে কাহিনী। তখন বলল, আমরা সবাই একমাত্র কৃষ্ণের বাড়িতে ঝাড়ু দেওয়ার কাজের জন্য আমরা লাভ করতে পারি, এই আশাই আমরা কৃষ্ণকে বিবাহ করেছি। এই জন্য তারা তারা বড় বড় রাজার কন্যা কেউ কম না, তাই না? তারাও కృష్ణుడి దాసు। ఇంకా బృందావనం గోపికలు సరే అట్టే పెట్టండి, మన సంపదలు ఏం లేవు కదా, సామాన్యులు అందరూ కూడా. కానీ ద్వారక వచ్చేటప్పటికీ కృష్ణుడు ఎంతమంది వివాహం చేసుకున్నాడు? అందులో 8 మంది ముఖ్యం కదా. వాళ్ళందరూ కూడా సూర్యగ్రహణ సమయంలో అందరూ కురుక్షేత్రం వెళ్ళాక అప్పుడు అందరూ వచ్చారు. కృష్ణుడు బలరామ వచ్చి సుభద్రదేవి పడింది, ద్రౌపది అందరూ వచ్చారు. వాళ్ళు అడిగారట కూర్చోబెట్టి. అందరూ అయిపోయిన తర్వాత అందరినీ కూడా కాన్ఫరెన్స్ పెట్టుకుని, ఓ వదిలినారా, మీరందరూ కూడా మా అన్నయ్యని ఈ విధంగా వివాహం చేసుకున్నారు. అందరూ రాజకీయాలు కదా, అష్టేశ్వరుల వాళ్ళకు ఉన్నాయి. ఇంతటి ఐశ్వర్యం ఉండి మీరు పెద్ద పెద్ద రాజుని పెళ్లి చేసుకున్నారు, కృష్ణుని పెళ్లి చేసుకున్నారు అంటే అందనమాట అన్నట్టు వాళ్ళందరూ. ఆ కృష్ణు యొక్క ఇంటిలో తుడిచేటువంటి ఒక పని మనిషిగానే మాకు దొరుకుతుందని చెప్పి మేము దాస్యం కోసం మేము ఆయన్ని వివాహం చేసుకున్నామని చెప్పారు. కాబట్టి ఆ కృష్ణ దాస్యమే సర్వజీవుల యొక్క ప్రధానము. తపశ్చరంతీమాజ్ఞాయ స్వపదాస్పర్శనాశయ సఖ్యోపేత్యాగ్రహీతు పాణిం సాహం తద్గృహమార్జనీ ఆత్మా రామస్య తస్యేవా వయం వై గృహదాసికాః సర్వసంగ నివృత్త్యర్థా తపసా చ బభూవిమా। আমি শ্রীকৃষ্ণ পাদস্পর্শ লালসাই তপস্যা করিতেছিলাম। কৃপাপূর্বক কৃষ্ণ স্বীয় সখার সহিত আসিয়া আমার পানি গ্রহণ করিলেন। তদবধি আমি ইহার গ্রহমার্জনকারিণী দাসী। কে বলল? হ্যাঁ, పేరు చెప్పాలి, నాతో భాష తెలుసు, అందరూ చెప్పలే, ఒప్పుకోరు, తెలియదని. హరే కృష్ణ। ఇక్కడ బోల్చేన్ ఇక్కడ ఏమంటున్నారట, శ్రీకృష్ణ పాదస్పర్శలాలసాయి తపస్సా కోరితే. ఇప్పుడు తపస్సు చేసిందా? ఇప్పుడు తపస్సు చేసిందా? తపస్సు చేసింది ఎవరు? కృష్ణ తపస్సు చేసిందా? 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 కృష్ణ తపస్సు చేసిందా?
చెప్పండి. కృష్ణుడి యొక్క దాస్యము లేదా భర్తగా పొందడం కోసం అని చెప్పి ఒక ఆవిడ తపస్సు చేసింది. కాళింది మరే లాగాలి కదా చెప్పరు. కాళింది తపస్సు చేస్తుంటే అప్పుడు కృష్ణుడు అర్జునుడితో పాటు వెళ్ళి దర్శనమిచ్చి మనోవాంఛని పూర్తి చేశాడు. శ్రీకృష్ణుని యొక్క పాదస్పర్శమును పొందు అభిలాషతోటి నేను తపస్సు చేస్తున్నానమ్మా. అప్పుడు కృపతోటి కృష్ణుడు తన సఖుడైనటువంటి ఎవరు అర్జునుడు వచ్చి నన్ను పాణిగ్రహణము చేసుకున్నాడు. అప్పటి నుంచి నేను ఆయన యొక్క ఇల్లు తుడిచేటువంటి దాసిగా ఉన్నానే తప్ప పట్టమహిషిగా నేను ఇప్పుడు కూడా అనుకోలేదు. అటువంటి అహంకారం లేకుండా ఉండాలన్నమాట. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా అమారు కొత్త కొత్త తపస్సార సర్వసంగ పరిత్యాగ పూర్వక్ ఏ ఆత్మారామ పురుషేర్ గృహదాసీత్వ లాభ కుర్యాశ్యామర సభ. ఇప్పటినప్పుడు కూడా మేమందరము కూడా రకరకాల తపస్సులు చేసి సర్వము కూడా పరిత్యజించి ఆ కృష్ణు యొక్క దాసీలము అయిపోయి అని చెప్పి అందరూ చెప్పుకుంటున్నారు. అర్థమైందా? వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.